గురువుగారు, కళ్యాణమైన ప్రతి స్త్రీ సౌభాగ్యవతిగా ఉండాలని కోరుకుంటుంది. అలా సౌభాగ్యవతిగా ఉండాలంటే స్త్రీ చేయాల్సిన ధర్మాలేంటి? తప్పకుండా తెలియచేస్తారా అమ్మా. మాకు? తప్పకుండా అమ్మా. చాలా చక్కని ప్రశ్న. ప్రస్తుతం ఉన్న ఈ మోడర్న్ టెక్నాలజీలో మనం కొన్నిటి గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పంచమాంగల్యాలు అని ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలమ్మా. అవును. హ్మ్. ఏ కళ్యాణమైన స్త్రీ అయినా సరే తన ఐదవ తనానికి సంబంధించి ఎక్కువగా చూడండి, ఇక్కడ పాపిట భాగంలో బొట్టు ధరిస్తూ ఉంటారు. మన హ్మ్. పూర్వీకుల్లో హ్మ్. పెద్దవాళ్ళని గమనించండి. హ్మ్. ప్రస్తుత కాలంలో అయితే అసలు మామూలుగా పెట్టుకోవాల్సిన బొట్టు కూడా సరిగా పెట్టుకోవట్లేదు. పూర్వకాలంలో ఐదవ తనానికి సంకేతంగా ఇక్కడ నుదుటిన ధరించే బొట్టు కంటే కూడా హ్మ్. పాపిట భాగంలో ప్రత్యేకంగా ఒక బొట్టు హ్మ్. పెట్టేవాళ్ళు. హ్మ్. దీనికి సంబంధించి మరొక కథ కూడా నేను మీకు తెలియజేస్తానమ్మా. హ్మ్. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు ఒళ్ళంతా సింధూరాన్ని ధరిస్తారు ఒక అవును. సన్నివేశంలో. హ్మ్. ఆ యొక్క వివరణ కూడా తెలియజేస్తాను. హ్మ్. ప్రస్తుతము ఈ యొక్క పంచమాంగల్యాలు అంటే ఏ స్త్రీ అయితే సిగలో ధరించే పూలు గాని, నుదుటిన ధరించే మొట్టమొదటిగా బొట్టు గాని, హ్మ్. కళ్యాణం అయిన తర్వాత మెడలో ధరించే తాళిబొట్టును గాని, కాలికి ధరించే మెట్టెలు గాని, చేతికి ధరించే మట్టి గాజులు గాని, వీటన్నిటిని పంచమాంగల్యాలు అంటారు. అదే ఐదవతనం అనే పేరుతో కూడా పిలో పిలువబడుతుంది. ఏ స్త్రీ అయితే ఐదవతనాన్ని సంపూర్ణంగా పొందాలి అని అనుకుంటుందో ఆ యొక్క స్త్రీ ఈ యొక్క పంచమాంగల్యాలను ఎన్నటికీ కళ్యాణమైన తర్వాత విడనాడకూడదు ఏ సందర్భంలో కూడా హ్మ్. అని శాస్త్రంలో తెలియజేయబడింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంటే దీనికి ఒక ప్రామాణికంగా ప్రతి ఒక్కటి తెలియజేయబడిందమ్మా. అసలు గాజులు అన్నన్ని ఎందుకు వేసుకుంటారు? మట్టి గాజులు ఎందుకు ధరిస్తారు? ఇక్కడ స్త్రీలకు సంబంధించి ఋతుక్రమం అనేది ఎలా ఉంటుందో, సంతాన భాగ్యానికి సంబంధించిన వ్యవస్థ, నరాలకు సంబంధించిన వ్యవస్థ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనకి ఆక్యుపెంచర్ విధానం ప్రకారము ఇక్కడ ఎప్పుడు మనం ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అంటే హ్మ్. స్త్రీలకు సంబంధించి. హ్మ్. అలా ఉన్నప్పుడు స్త్రీలకు సంబంధించిన గర్భాశయానికి సంబంధించిన ఎటువంటివి ఇబ్బందులున్నా అవన్నీ తొలగిపోయి సకాలంలో సత్సంతానాన్ని కలిగించడానికి ప్రేరేపించబడతాయి. అందుకని ఈ యొక్క గాజులు ఈడ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఏ పని చేస్తున్నా వాటంతట అవి కదులుతూ ఉంటాయి. కదులుంటాయి. అవును. కదిలినప్పుడు ఏమవుతుందంటే ఈడ ఆ ప్రెషర్ అనేది కంటిన్యూ జరగడం వల్ల ఆ యొక్క స్త్రీకి గర్భస్థ దోషాలు ఏదన్నా తొలగిపోతాయి. ఋతుక్రమానికి సంబంధించిన ఏదన్నా దోషాలున్నా తొలగిపోతాయి. అందువల్ల ఈ యొక్క గాజులను ధరించాలనేది హ్మ్. తెలియజేయబడింది. హ్మ్. అదేవిధంగా సిగలో మన నుదుటన ధరించే నుదుటన ధరించే కుంకుమ. కుంకుమ పాపిడి భాగంలో ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం కదా, మళ్ళా పాపిడి భాగంలో కూడా ధరించాలని ఎందుకు అంటే పెళ్లి కాని స్త్రీలు మాత్రము మామూలుగా ఇక్కడే ధరిస్తారు హ్మ్. బొట్టును. హ్మ్. పాపిడి భాగంలో ధరించడం వల్ల కళ్యాణమైన స్త్రీగా గుర్తించడానికి గుర్తించు. సాంప్రదాయంగా ఈ భాగంలో పాపిడి భాగంలో బొట్టు ధరిస్తారు. అదేవిధంగా సిగలో ధరించే పూలు మనం అంటే ఆడపిల్లలకు సంబంధించి పెళ్లికి ముందు పూలు ధరించే విధానానికంటే కూడా కళ్యాణం అయిన తర్వాత ప్రతినిత్యము ప్రత్యేక ఆకర్షణగా కనపడడానికి, లక్ష్మీ స్వరూపంగా ఆకర్షించబడడానికి ప్రతినిత్యము సిగలో పూలను ధరిస్తూ ఉంటారు. అదేవిధంగా పాదాలకు దగ్గర అంటే పాదాలు వేళ్ళ దగ్గర హ్మ్. రెండో వేళకి ఆ మెట్టెలు ధరించడం వల్ల స్త్రీకి సంబంధించిన సంతానోత్పత్తికి సంబంధించిన నాడీ వ్యవస్థ అనేది హ్మ్. ఆ బొటనవేలు పక్కనున్న వేలికి సంకేతం ఉంది. ఆ యొక్క అక్కడైతే ఎక్కువగా ఈ యొక్క మెట్టెల రూపంలో ఆ యొక్క భాగాన్ని ఒత్తిడి రూపంలో చేయడం వల్ల సంతానోత్పత్తికి సంబంధించిన నాడీ వ్యవస్థ చక్కగా పనిచేసి సకాలంలో సంతానవతి అవ్వడానికి దోహదపడుతుంది. హ్మ్. అందుకని కాలికి మెట్టెలు ధరించాలనేది శాస్త్రంలో తెలియజేయబడింది. ప్రస్తుతం ఉన్న కాలంలో మీరు కొన్ని గమనించండి అమ్మా. ఇప్పుడు సంతానోత్పత్తి కేంద్రాలు ఎక్కువైనవి. అవును. ఎందుకు? ధరించే బట్టల్లో కానీ, పాటించాల్సిన విషయాల్లో కానీ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా బొట్టు పెట్టుకోవడం మానేశారు. ఇక్కడ ఉద్యోగరీత్యానో లేకపోతే పెళ్ళైన వాళ్ళలాగా అంటే కొందరి జీవితాల్లోనే మాత్రమమ్మా, అందరూ కాదు. కొందరు మాత్రమే ఈ యొక్క అంటే ఫ్యాషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ, సాంప్రదాయాలను ఎప్పుడైతే పక్కన పెడుతున్నారో సమస్యలకు అలా దగ్గరవుతున్నారు. పూర్వకాలంలో మీరు గమనించండమ్మా, ఏదైనా సరే ఆరోగ్యరీత్యా సమస్య వస్తే ఒక మశూచి అనో లేకపోతే కలరనో ఆ వచ్చిన సమయంలో అమ్మవారిని గాని ఇలాగే వచ్చేవి.
ఏదొచ్చినా ఒక 10 రోజుల్లో, ఒక వారం రోజుల్లోనో రావడం అయిపోతుంది, పోవడం అయిపోతుంది. పూర్వకాలంలో ఎవరైనా శరీరంతో లావుగా ఉన్న వాళ్ళు గానీ, లేకపోతే ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అనారోగ్యంతో ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీరు గమనించండి. ఇప్పుడు పేరు కంటే 100 రెట్లు ఎక్కువగా రకరకాల అంటే పేర్లు కూడా కనిపెట్టలేని వ్యాధులు, రోగాల రూపంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కాలంలో ఏదైనా ఒక జబ్బు వస్తే, ఇప్పుడు షుగర్ తీసుకోండి, బీపీ తీసుకోండి, హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకోండి. వన్స్ ఒకసారి వస్తే తగ్గించుకునే ప్రయత్నం ఉంది కానీ సంపూర్ణంగా నయం అవుతుందనేది లేనే లేదు. అవునా కాదా? అంటే మన విధానంలోనే మనం చేసుకున్న మార్పుల వల్ల ఆ యొక్క ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఇక్కడ పంచమాంగల్యాలు కోరుకునే స్త్రీ ఆ ఆ యొక్క విధానాన్ని ఎప్పుడైతే ఆచరిస్తుందో, పూర్వకాలంలో ఒక్కొక్కరి ఇండ్లలో 6 మంది, 8 మంది సంతానాలు ఉండేవాళ్ళమ్మ. ప్రస్తుతం ఒకరిని కనడానికి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో సంతానం కలగలేదని బాధపడుతున్నారు. కానీ వాళ్ళు చేస్తున్న పొరపాటు వాళ్ళకి తెలిసి కూడా దానికి సంబంధించిన ప్రత్యేక శ్రద్ధ అనేది ఆచరించట్లేదు. ఇక్కడ కాళ్ళకి సంబంధించిన మెట్టులు కొందరు ధరించట్లేదు. తాళిబొట్టును అప్రయత్నంగా ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేసే సమయంలో తీసి పక్కన పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొందరు స్త్రీలనైతే అసలు పూలు పెట్టుకోవడం కూడా మానేశారు. గాజులకు సంబంధించి కూడా ఫ్యాషన్ పేరుతో వాచెస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ గాజులకు ఇవ్వట్లేదు. లేదా పూర్వం మనకి బంగారు గాజులు ధరించినప్పటికీ కూడా మట్టి గాజులు సాంప్రదాయంగా ఖచ్చితంగా ధరించాలి అనేది కూడా శాస్త్రంలో తెలియజేయబడింది. మనుధర్మ సిద్ధాంతి కూడా ఈ విషయాలు వివరంగా తెలియజేయబడింది. అటువంటి సాంప్రదాయాన్ని మనం అన్నీ తెలిసి కూడా ఆచరించకపోవడం వల్ల మాత్రమే అనేక రకాల ఇబ్బందులు స్త్రీలు వాళ్ళ యొక్క ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి కానీ, సంతాన భాగ్యానికి సంబంధించి కానీ, దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు కానీ ఎన్నో రకాలు ఇప్పుడు మనకి కనబడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి దాంపత్య జీవితంలో మనం సంతోషకరమైన జీవితాన్ని పొందాలి అంటే ముందు ఆ స్త్రీ భర్తకి అందంగా కనపడినప్పుడు వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో సమస్యలు రావు. ఇక్కడ ఏమవుతుంది, ఫ్యాషన్ పేరుతోనూ రకరకాలుగా ప్రవర్తించడం వల్ల ప్రతినిత్యము అంటే ఒకే సాంప్రదాయంలో కనబడుతున్నప్పుడు ఏమవుతుంది, ఏదైనా మనకి ఇష్టమైనది ఒకటి స్వీట్ ఉంది, రోజు తింటున్నాం అనుకో ఏమవుతుంది, వెగటపడింది. దాన్ని ఒక సందర్భంలో ఇప్పుడు సంక్రాంతి కాలంలో మనకి అరిసెల పేరుతో చేస్తారు. ఆ సమయంలో తిన్నప్పుడు వాటి యొక్క రుచి మెమొరబుల్ గా మనకి ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. కానీ రోజు అరిసెలు తింటే ఏమవుతుంది, వెగటి పుట్టి దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే భర్త దగ్గర అందంగా కనపడడానికి ప్రయత్నం చేసే ప్రతి స్త్రీ యొక్క కుటుంబంలో ఎక్కడా కూడా సమస్యలు లేవమ్మా. ఇక్కడ ఫ్యాషన్ పేరుతో వాళ్ళు రకరకాలుగా ప్రవర్తించడం వల్ల మాత్రమే దాంపత్య జీవితంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. వాళ్ళ యొక్క ఐదోతనానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడడానికి ప్రధానమైన కారణం అవుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా మనకి హిందూ సనాతన ధర్మంలో ఎన్నో రకాలుగా పూర్వకాలంలో ప్రతి ఒక్కటి మనకి ప్రామాణికంగా తెలియజేయబడ్డాయి. పూర్వకాలంలో ఏ ఇంట్లో చూసినా గ్రూప్ ఫొటోస్ అంటే కుటుంబ సమేతంగా ఉమ్మడి కుటుంబంతో ఉన్న ఫోటోలు ఉండేయమ్మా. మీరు గమనించండి, ఆ కుటుంబాలలో ఏ సమస్యలు వచ్చినా అరే మనకంటే వాళ్ళు బాగున్నారు, మనం వాళ్ళ ముందు మనం గొడవ పడితే మనం చిన్నపోతాము అనుకొని సమస్యని వాళ్ళే సాల్వ్ చేసుకునేవాళ్ళు. దానివల్ల సమస్యలు లేవు. ఉమ్మడి కుటుంబంలో గొప్పగా కనబడేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ ఆ కుటుంబ సభ్యులు మొత్తం 60 మంది 70 మంది ఉండేవాళ్ళు. ప్రస్తుతము ఈ యొక్క మొబైల్ అనేది చేతికి వచ్చేసరికి ఎవరికి వాళ్ళు అందంగా కనపడడానికి వాళ్ళని వాళ్ళు అందంగా చిత్రీకరించుకుంటూ ఇండివిజువల్ గా ఫొటోస్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ జీవితాన్ని కూడా ఇండివిజువల్ గా తయారు చేసుకుంటున్నారు. ఇక్కడ మన ఆలోచన విధానంలోనే ఏర్పడిన మార్పు వల్ల మాత్రమే ఇవన్నీ ప్రధానమైన కారణం అవుతుంది అనమాట. కాబట్టి మీరు అన్న మాటలోనే నిజంగా అంటే మనం ఒక్కరు ఉన్న ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది కూడా చాలా మందికి ఉన్న అనుమానం. అంటే ఒక భార్య భర్త ఉన్న ఫోటో పెట్టుకుంటారు, లేదంటే ఒక కుటుంబంతో ఉన్న ఫోటో. కానీ ఒక్కరు ఉన్న ఫోటోని పెట్టుకోకూడదు అని అంటారు, అది నిజమేనా? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మీరు అందంగా కనపడడం వేరు, మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు అందంగా అంటే కుటుంబం అంటేనే అందం. అందరూ కలిసి ఉంటే అది ఆనందం. ఈ ఆనందంగా ఉన్న ఫోటోని మీరు ఎప్పుడు చూసుకున్నా కూడా నా భర్త ఎలా ఉండేవారు, నా పిల్లలు ఉన్నారు అంటే అప్పట్లో ఎలా ఉండేవాళ్ళము అని మీకు ఒక ఆనందాన్ని మనకి ఎలా అయితే కలిగిస్తుందో ఇండివిజువల్ గా ఉండే ఫోటోలో మీరొక్కళ్ళే కనబడతారు. సమస్య వచ్చినప్పుడు అది మీరొక్కళ్ళే అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు దాంపత్య జీవితంలో పూర్వకాలం ఏంటంటే ఈ ఉమ్మడి ఫొటోస్ ఎక్కువ ఉండేయమ్మా. మనం ఎప్పుడైనా సరే దాంపత్య జీవితంలో సమస్యలు లేకుండా ఉండాలంటే
నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజు ప్రతి ఒక్క మాస్టర్ బెడ్రూమ్లో, ప్రతి ఒక్కరి మాస్టర్ బెడ్రూమ్లో కళ్యాణమైన దంపతులు ఉండే రూమ్లో దక్షిణం గోడకి గనక దంపతి సమేతంగా వాళ్ళు ఏదైనా ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు ఒక హ్యాపీ మూడ్లో వాళ్ళు దిగిన కుటుంబ సభ్యులతో దిగిన ఫోటో గనక ఉండడం వల్ల చాలా సమస్యలు ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఫోటో వల్ల ఎలా అవుతాయి అని మీకు సందేహం కలగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సమస్య వచ్చిందమ్మా, మనం ఇండివిజువల్గా ఒక ఫోటో పెట్టుకున్నాం, మనకి ఏమనిపిస్తుంది, బా ఒకప్పుడు అంత అందంగా ఉన్నాను, అట్లా ఉన్నాను, ఈయన చేసుకున్నాను, నా జీవితం అంతా నాశనం అయిపోయింది, నేను ఇలా అంతా నా జీవితంలో ఇంక ఏదీ లేదు, అలా అయిపోయింది అని అనిపిస్తుంది. అదే ఫ్యామిలీతో కలిపి ఉన్న ఫోటో ఉందనుకోండి, భర్తతోనే గొడవ వచ్చింది, ఆ ఫోటోలు ఉన్నప్పుడు బాగున్నప్పుడే కదా ఆ ఫోటో దిగాము, అప్పుడు ఆనందంగా ఉన్నాము, ఇప్పుడు ఎందుకు సమస్య ఇలా అయింది? సో ఒకవేళ నేనే తొందరపడ్డానా, లేదా ఆయన నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఇవన్నీ ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఎవరి విషయాల్లో కోప్పడినా లేకపోతే ఒకరు కోపడినా ఒకరు కోపడకపోయినా ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని, ఓ ఆయన ఇప్పుడు కోపంగా ఉన్నాడు కాబట్టి కూల్గా ఉన్నప్పుడు దగ్గరగా కూర్చొని మాట్లాడే సందర్భంలో మీరు అలా చేయకుండా ఉండాల్సిందండి అని అన్నప్పుడు, అరే నేనే తొందరపడి మాట్లాడినానేమో అనే ఆలోచన తనకి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులు ఎలా అయిపోతుందంటే, ఇద్దరూ సమానంగా సంపాదిస్తుండేసరికి నేను సంపాదిస్తున్నప్పుడు నేను మీరు చెప్పినట్టు ఎందుకు వినాలి, అంటే నాకు అంత గొప్ప జీవితం ఉంది, నేను నా కుటుంబంలో నేను చాలా గొప్పగా పెరిగాను అనే భావన అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిందమ్మా. ఏ తల్లిదండ్రులైనా సరే ఆడపిల్లని అప్పగింతల కార్యక్రమంలో పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఎటువంటి పరిస్థితులైనా సరే అమ్మా కోపతాపాలకు వెళ్లకుండా సర్దుకుపోయే ఆలోచనతో ఉండాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడున్న అవకాశాలు, స్త్రీలకున్న ప్రత్యేకతను బట్టి వాళ్ళకి ఉద్యోగ విషయాల్లో కానీ కుటుంబ విషయాల్లో కానీ మగవాళ్లతో పాటు సమానంగా ఉండే విధానాన్ని అలవాటు చేసినా కూడా పూర్వకాలం నుంచి భర్తకిచ్చే సాంప్రదాయంలో విలువ గురించి అప్పటి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉన్నాయి, వాటిల్లో మార్పులు రాలేదు. ఇప్పుడు సంపాదన పేరుతో మార్పుల వల్ల మాత్రమే సమస్యలు అనేవి ఎక్కువగా అయినాయమ్మా. ఏ కుటుంబంలో అయినా సరే, ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఏ స్త్రీ అయినా సరే తన కుటుంబాన్ని వదిలి భర్తే జీవితం అనుకొని భర్త యొక్క కుటుంబానికి వచ్చినప్పుడు ఆ స్త్రీకి వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రవర్తన అర్థమయ్యేంత వరకు తన భార్యతో తను అన్ని వివరంగా చెప్పగలగాలి. మా అమ్మకి ఇలా ఉంటే ఇష్టం, నాతో ఇలా ఉంటే ఇష్టం అని అన్ని విషయాలు, వాళ్ళ కుటుంబ విషయాలు తనతో చర్చించినప్పుడు ఏమవుతుంది, సో వీళ్ళ ప్రవర్తన ఇలా ఉంటుంది కాబట్టి ఇతనితో నేను ఇలా నడుచుకోవాలి, మామయ్య గారితో ఇలా ఉండాలి, అత్తమ్మ గారితో ఇలా ఉండాలి అని వాళ్ళు తెలుసుకుంటారు, సమస్య రాకుండా ఉంటారు. ఇక్కడ స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే చెప్తా నేను. ఎందుకంటే తన కుటుంబంలో తను చాలా గొప్పగా, చనువుగా అండ్ ప్రేమగా పెరుగుంటుంది. తన కుటుంబ సభ్యులు అందరినీ వదిలేసి ఒక కొత్త ప్రపంచానికి ఆ స్త్రీ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఇవ్వాల్సింది తన భర్తగా తనే ఇవ్వాలి. తన ఏదైనా సమస్య రాకుండా చెప్పాల్సిన బాధ్యత అదే, తనకు అనుకూలంగా మార్చుకోవాల్సిన బాధ్యత ఆ భర్తదే. అలాగే స్త్రీ కూడా కోపం వచ్చినప్పుడు ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి వచ్చినప్పుడు భర్త యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన నడవడికలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని ఈమె ఆచరించే విధానంలో ఈమెకు అనుకూలంగా ఉండడానికి వాళ్ళు కూడా ఆలోచన మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క అర్థం చేసుకునే విషయంలోనే, చెప్పే విషయాల్లోనే సరైన అవగాహన లేక కొందరు కుటుంబాల్లో ఆడపిల్లలకు కానీ మగవాళ్ళు మా అబ్బాయిని చాలా గొప్పగా పెంచాం, నువ్వేంది ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు. కానీ ఎంత గొప్పగా పెరిగినా ఒక కుటుంబం నుంచి ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చిందంటే ఆ అమ్మాయి గురించి భర్తగా ఆ యొక్క అబ్బాయి ఆలోచించి ప్రతి విషయం వాళ్ళ అమ్మ మాట్లాడకుండా చేయగలగాలి. అప్పుడు ఏ కుటుంబంలో కూడా అత్తగారు మంచిది కాదు, మా మాయని బాగా చూస్తున్నాడు, మావయ్య మంచోడే, అత్తగారు మంచిది కాదు అంటుంటారు. ఎందుకంటే భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్తగారితోనే ఉంటారు. అటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెరగడానికి ఆ అమ్మాయికి సంబంధించిన భర్త అన్ని వివరంగా తెలియజేయాలి. అదేవిధంగా నువ్వు ఇలా ఉండాలి, ఇలా మాట్లాడినప్పుడు మా అమ్మకు కోపం వస్తుంది, లేదా ఇలా మాట్లాడొద్దు, ఇలా ప్రవర్తించవద్దని తను చెప్పుకోగలగాలి. అప్పుడు దాంపత్య జీవితంలో సమస్యలు లేని జీవితం పొందడానికి ప్రతి కుటుంబంలో కూడా ఉమ్మడి కుటుంబాలు తల్లిదండ్రులకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. గురుగారు, నిజంగా స్త్రీలకి ఇది ఒక మంచి ఉదాహరణ అనుకోవాలి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు మీకు. శుభం భూయాత్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.